హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అక్షర థాట్స్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన సమాజం గురించి. దీనికోసం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక చిన్న స్టోరీ. ఒక మహిళ ఒక కొండ చిలువను పెంచుకుంటూ ఉండేదట. రోజు తనకు కావాల్సిన ఆహారం అందిస్తూ ఉండేది. అది వేగంగా పెరిగి పెద్దదవ్వటం చూసి ఎంతో మురిసిపోయేదట. కొంతకాలం తర్వాత ఉన్న పలంగా అది ఆహారం తీసుకోవడం మానేసిందట. తను బయట నుంచి ఇంటికి రాగానే ఒళ్ళంతా చుట్టుకుని తన నోటితో ఆమె తల మీద ముద్దు పెట్టుకోవడానికి చాలా ప్రయత్నం చేసేదట. ఇంత ప్రేమ వ్యక్తపరుస్తున్న కొండ చిలువ ఆహారం తీసుకోకపోవడం చూసి తట్టుకోలేక ఆమె డాక్టర్ని తీసుకొచ్చి చూపించిందట. డాక్టరు ఆమెతో ఇలా చెప్పాడు, దీనికి ఎలాంటి జబ్బులు లేవు, కాకపోతే అది చేస్తున్న విన్యాసాలు ప్రేమతో కాదు. తను ఎన్ని రోజులు ఆహారం తీసుకోకపోతే నిన్ను తినేసి ఉండగలదో అంచనా వేసుకుంటుంది. నీ శరీరాన్ని చుట్టుకోవడంలో ప్రేమ లేదు. నిన్ను చంపేందుకు తన శక్తి సరిపోతుందో లేదో చూసుకుంటుంది. నీ తల మీద అది ముద్దు పెట్టడానికి ప్రయత్నం చేయటం లేదు. నీ తల తన నోటికి సరిపోతుందో లేదో పరీక్షించుకుంటుంది అని చెప్పాడట. కొన్ని బంధాలు కూడా ఇలానే ఉంటాయి. చాలామంది మనతోనే ఉంటారు, మనతోనే తిరుగుతారు. మన బలాలు బలహీనతలు బాగా తెలుసుకుని ముంచేస్తారు. మన చుట్టూ ఉండే సమాజంలో మంచివారు ఉంటారు, అలానే చెడ్డవారు కూడా ఉంటారు. మంచివారిని చెడ్డవారు చేయడం చాలా ఈజీ, అదే చెడ్డవారిని మంచివారిని చేయడం చాలా కష్టం. లైక్ ఈ స్టోరీలో పాములాగా అనమాట. యాక్చువల్గా మనం పాముకి ఎంత పాలు పోసి పెంచినా కూడా అది బయటికి విషం మాత్రమే కక్కుతుంది. ఎందుకు అంటే పాము సహజ స్వభావమే అంత, దాని నైజమే అంత కాబట్టి. అలానే మన చుట్టూ ఉండే జనాల్లో కూడా అంతే. పుట్టుకతో వచ్చినాయి వాళ్ళ సహజ హ్యూమన్ నైజం ఇంతే అంటారు కదా, అట్లా మనం కొన్ని వాటిని మార్చలేం. ఎంత ప్రయత్నించినా కూడా మార్చలేం. మేబీ ఒకవేళ మారిస్తే 100కి 1 or 2% చేంజ్ చేయగలమేమో తప్ప 100కి 100% అయితే మాత్రం మనం చేంజ్ చేయలేం. సో ఫైనల్గా ఏంటి అంటే ఇలాంటి వారితో జాగ్రత్తగా ఉండడమే చాలా మంచిది. అలానే వారి వల్ల మన స్వభావాన్ని మనం కోల్పోకూడదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి. అలానే ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా ఏది మిస్ కాకుండా మీ వరకు వస్తుంది.